సో హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ షో బ్లాగ్. సో గైస్ ఆల్మోస్ట్ 1:30 అవుతుంది టైం ఇప్పుడు. సో ఇప్పుడే మేము రీచ్ అయినాం నాసిక్ త్రియంబకేశ్వర్కి. సో ఇప్పుడైతే రూమ్ కూడా మాట్లాడేసుకున్నాం. సో ఇప్పుడు రెడీ అవుతున్నాం. రెడీ అయిన తర్వాత ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని డైరెక్ట్గా మళ్ళీ 36 అవర్స్ జర్నీ ఉంది నెక్స్ట్. సో గుజరాత్కి సోమనాథ్ టెంపుల్ తర్వాత మళ్ళీ ద్వారకా. సో ఆడ నుంచి మళ్ళీ ఉజ్జయిన్. సో ఇలా నెక్స్ట్ వెళ్తూనే ఉంటాం. సో అండ్ ఇంకోటి ఏంటంటే గైస్ ఇప్పుడైతే వచ్చినాం, రీచ్ అయినాం. సో రీచ్ అయిన తర్వాత రూమ్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడ టెంపుల్ ఉంది దగ్గరలోనే. సో ఇక్కడ దీని బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంది. ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది గైస్. సో ఎక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ బస్ కనిపిస్తుంది, ఇక్కడ ఆపేసినాం. దీంట్లో అయితే రూమ్ తీసుకున్నాం. సో అందరు ఫ్రెష్ కావడానికి ఫస్ట్. సో ఇప్పుడే ఇక్కడ తొందర దర్శనం చేసుకుని వెళ్తేనే మళ్ళీ నెక్స్ట్ డే మేము అయితే అక్కడ రీచ్ అవుతాం. 36 అవర్స్ జర్నీ ఉంది గైస్. సో 36 అవర్స్ అంటే ఇక బస్సులోనే ఉండాలి. బస్సు కూడా ఆగదు, నాన్ స్టాప్ అవుతుంది బస్సు కూడా. సో అక్కడక్కడ ఆగుతుంది చాయ్ తాగడానికి అంతే. ఇక వేరే టెంపుల్స్ అయితే టచ్ అయితే లేదు. సో డైరెక్ట్ గుజరాత్ అయితే అవుతున్నాం. సో లెట్స్ గో గాయ్స్. ఇప్పుడు సో గాయ్స్ మేమైతే రెడీ అయ్యి వెళ్తున్నాం. సో టెంపుల్కి అయితే అండ్ ఇంతకుముందు చెప్పినా కదా. సో నైట్ వచ్చినాం, ఇప్పుడు 4:45 అవుతుంది. సో 5 o'clock టెంపుల్ ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు వెళ్తున్నాం అందరం అయితే. సో గాయ్స్ మొత్తం ఇట్లా మన దూల్పడి గల్లి లెక్కన ఉన్నాయి అన్ని. ఎందుకంటే మొత్తం టెంపుల్ లోపల ఉంది, ఎక్కడ ఉంది, చిన్న చిన్న గల్లీలో తిప్పుతుంటా. అండ్ గూగుల్ మ్యాప్లో కూడా అది సేమ్ చూపిస్తుంది. సో నేను కొన్ని రీల్స్లో చూసిన కొండ పైన అనిపించింది. సో నాకు తెలిసి మేబీ ముంగడ కొండ ఉండొచ్చు, దాని మీద ఎక్కాలేమో తెలియదు. సో ఎట్లుంటుందో తెలియదు, చూద్దాం గాయస్. ఒక రీల్ చూసినాక ఫాగ్ లాగా ఉంటుంది మొత్తం. సో అది ఫాగ్ వస్తే మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ చలికాలం ఇది. అండ్ మొత్తం ఇంకెవరు లేవలేదు ఈ బస్తీలో, మొత్తం మేమే నడుచుకుంటూ పోతున్నాం. సో మేమైతే అక్కడ రూమ్ తీసుకొని అక్కడ స్నానం చేసినాం. సో యాక్చువల్లీ మాకు తెలియదు ఇక్కడ గుండం ఉన్నది. సో వెళ్ళేసి కొంచెం నత్తి మీద చల్లుకోవాలి. త్రియంబకేశ్వర్ టెంపుల్ గుండం ఇది. ఇదే అనుకున్న టెంపుల్. సో ఇది ఓన్లీ గుండం ఉంది. మా బాస్ ఎక్కడంటే అక్కడ దర్శనిస్తుండు. సో జై బోలా గణేష్ మహారాజ్ కి జై. నిజంగా లిటరల్లీ చెప్తున్నా కదా, నేను చూస్తే ఒక వైబ్రేషన్ వస్తుంది మొత్తం. సో యాక్చువల్లీ ఎవరు లేరు అనుకున్నా, మేము ఫస్ట్ వెళ్తున్నాం అనుకున్నా. हर महादेव, खुशी से दान करना, खुशी से आपके जय भोले बाबा की. గాయస్ నవీన్ అయితే నా పైసలు కూడా ఇస్తా అంటుండు బొట్టు పెట్టుకునేది. ఇట్లా తీయమని చెప్పిన నీకు. ఇట్లా అంటే అందరికి నేనే మంచిది ఇవ్వాలి, నాకు ఎవరు ఇస్తలేదు. ఫుల్ పబ్లిక్ అయితే ఉంది. సో టైం వచ్చేసి ఎంత అవుతుంది తెలుసా? 5:15 టైం అవుతుంది. సో ఫుల్ ఇప్పుడే క్రౌడ్ వస్తుంది. సో చూస్తారు కదా, 100 meters లాంగ్ అయితే మొత్తం లైన్ ఉంది. సో ఈ టైం వరకే. ఒకవేళ బై మిస్టేక్ 9-10 అయితే మాత్రం ఎంత లైన్ ఉంటుందో సో ఆలోచించండి. సో ఇప్పుడైతే ఇంకా కొంచెం క్రౌడ్ తక్కువనే ఉంది. అండ్ లోపలైతే వెళ్ళడానికి కూడా గొడ దుంకుతామంటే కూడా ఫెన్సింగ్ వేసారు మొత్తం ఆడ నుంచి ఇందాక. అరే ఒక దిమాగ్ పెట్టిండ్రా కొంచెం. ఒక అన్న కలిసిండు. సో ఆయన ఎక్కడో పోతుండు గుంటూరు. సో మన హైదరాబాద్ ఉంటారంట. సో ఈయన శ్రీడి వెళ్తుంటే కలిసి మరి వచ్చిరంటారా. ఇప్పుడు మళ్ళీ ఇడికి వచ్చిర్రు. కొంచెం రండి రాబాయ్, మీరేనా గోవాదం కాదురా, ఇడికి టెంపుల్ అయితే తిరుగుదాం రాబాయ్. అన్నా ఏమన్నా చెప్పన్నా ఫ్రెండ్స్ లకి తిట్టాను కొంచెం వాళ్ళకి. చెప్పన్నా ఫ్రెండ్స్ లకి తిట్టాను కొంచెం వాళ్ళకి. అరే తిట్టాన్నా, ఇద్దరు ఎట్లా కలిసిరు ఇద్దరు? షిరిడీకి వచ్చి ఇక్కడికి వద్దాం అనుకున్నాను. అయితే దారిలో అయితే కలిశాడు ట్రైన్ లో. అయితే ఎక్కడికి పోతున్నాను అడిగారు. అడిగితే చెప్పాను షిరిడీకి పోతాను. నేను అడిగాను ఫస్ట్, సో ఏడుకు పోతున్నాం అంటే షిరిడీకి అన్నాడు. సరే నేను ఇక్కడికి పోతానంటే ఇతను కూడా వస్తా అని చెప్పాను. సరే ఇతను పట్టుకొని వచ్చాను. షిరిడీ, నాసిక్, కపిలేశ్వర్ అవన్నీ చూపించుకొని ఇతనికి దర్శనం కల్పించుకొని ఇప్పుడు వీడికి వచ్చాను. టైం మీద వచ్చాం. అరే చూస్తురా కొంచెం సిగ్గానే ఉండాలరా మీకు. ఓ రండ్రా, ఇట్లా ట్రావెల్ చేద్దాం రా గుడ్ల కంటే. ఎవరు రారా, చేద్దాం రా. నెక్స్ట్ ట్రిప్ అయినా ప్లాన్ చేస్తే అప్పుడైనా సక్సెస్ చేయండి రా భయ్. సో ఎంట్రన్స్ లోనే మొత్తం పెద్ద హాల్ ఉంది, పెద్ద లైన్. యాక్చువల్లీ క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఓపెన్ చేస్తారు ఇదంతా. ఇలా కనిపిస్తుంది జ్యోతిర్లింగం. సో లైవ్ అది.
అండ్ ఇలాంటివి అయితే 2 హాల్స్ ఉన్నాయి తిరిగేది. సో ఇక్కడ ఫస్ట్ హాల్ అయితే మనం క్రాస్ చేసినాం కట్టాడు. సో ఇది సెకండ్ హాల్ ఇది. సో సెకండ్ హాల్ లో మొత్తం క్రాస్ చేయాలి అంతా. సో క్రౌడ్ చూస్తారు కదా మొత్తం ఎర్లీ మార్నింగ్ క్రౌడ్. సో గాయస్ లోపలైతే కెమెరా ఫోన్ ఎలా చేస్తలేరు. సో ఆల్మోస్ట్ నేను ట్రై చేస్తా తీయడానికి. సో చూద్దాం గాయస్ ఏమైతే తెలియదు. యాక్చువల్లీ ఇది రెడీ చేసి అనుకున్నా కానీ పబ్లిక్ మొత్తం పెట్టి చేసింది ఇది. సో గాయస్ చూస్తారు కదా లోపల ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర, ఓం నమ శివాయ. అంత ఆర్కిటెక్చర్ చూస్తారు కదా. సో గాయస్ దర్శనం అయితే అయిపోయింది. సో లోపలైతే వెళ్ళలేదు టెంపుల్ది. అయితే కూర్చున్నాం గాయస్. సో అనిపిస్తుంది పైన. సో గాయస్ ఇదంతా టెంపుల్ చూస్తారు కదా ఎంత బాగుందో. సో రౌండ్ ప్లేస్ ఇది. సో గాయస్ ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో అండ్ లోపల అయితే అంత వీడియో తీయలేరు. సో ఎలగొడుతూనే ఉన్నారు. సో అవును. సో గాయస్ నాకు తెలిసి నేను వీడియో అయితే అంత క్లారిటీ ఇవ్వలేకపోతున్నా. సో ఎందుకంటే డే టైంలో అయితే వస్తే మంచిగా ఉండే. సో ఇంకా చాలా ఎర్లీ మార్నింగ్ ఉంది. సో అట్లీస్ట్ మనకు కొంచెం ఎండ వచ్చినా కానీ ఈ వ్యూ మొత్తం మంచి కవర్ చేసుకోవచ్చు. సో ఆర్కిటెక్చర్ అయితే మొత్తం ఒక సింగిల్ స్టోన్తోనే కట్టిదంట ఇది. సో మొత్తం బ్లాక్ స్టోన్ ఇది. అండ్ ఇక్కడ అనిపిస్తుందిగా మనం చాలామంది రీల్స్ చేస్తారు కదా ఒక శివుని దగ్గర, లింగం దగ్గర. సో అది ఇక్కడే చూస్తారు కదా, ఇదే శివుడు. సో చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ మనం శివుని అభిషేకం చేస్తారు ఇక్కడ. సో ఇంకో సర్కిల్ ఉంది గాయస్, నేను చూస్తున్నా అది దొరుకుతలేదు. సో అక్కడ నిలబడితే మొత్తం ఇది గోపురం క్లియర్గా కనిపిస్తా అంట. సో అది తెలియదు, చూద్దాం వరకు అనుకుందాం మనం. అండ్ ఇదంతా చూస్తారు కదా మొత్తం బ్లాక్ స్టోన్ ఇది. త్రియంబకేశ్వర టెంపుల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఉంటారు. సో వీళ్ళు ముగ్గురు స్థాపిత ఉంటారు దాంట్లో. అండ్ లింగం అయితే బయట ఉండదు, సో లోపట్నే ఉంటుంది. సో లైక్ చిన్న ఆ హోల్ ఉంటుంది చిన్న. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మొత్తం బ్లాక్ స్టోనే గైస్ మొత్తం ఇది. సో మొత్తం डिटेल ప్రతి ఒక్క దాని మీద ఆర్కిటెక్చర్ ఉంది. एक निकाल के दो और एक दे दो, वो एक सेम ही है ना. हेलो త్రియంబకేశ్వర టెంపుల్ దర్శనం అయిపోయింది. సో సక్సెస్ఫుల్లీ. సో థర్డ్ జ్యోతిర్లింగం చేసినది. సో ఇంకోటి ఏంటంటే రుద్రాక్ష అంటే త్రిశూల్ని ఒకటి కీచైన్ తీసుకున్నారు రెండు, నాకు మా తమ్ముని. కానీ సో గుజరాత్కి వెళ్తున్నాం సోమేశ్వర్. సో ఇప్పుడైతే అక్కడ వెళ్ళేసి ఇక్కడ నుంచి అయితే 36 hours జర్నీ ఉంది. సో మేమైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం. టిఫిన్ చేసేసి కానీ స్టార్ట్ అయిపోతాం. స్టార్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గుజరాత్లో అయితే మళ్ళీ వీడియో తీస్తా. సో అంటే టేక్ కేర్ అండ్ బాయ్ గైస్. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో యాక్చువల్లీ ఏంటంటే సరిగ్గా నిద్ర ఉండలేదు బస్సులో ట్రావెలింగ్లో. ఓ 2 hours 1 hour మళ్ళీ వేస్తున్నాం. అందరికీ ప్రాబ్లం అదే. సో అంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ లాంటిది గైస్ ఇది నాకు. సో ఇట్లాంటి ప్లేస్లలో ఉంటే స్టే చేయాలా వద్దా అన్నట్టుగా అన్నీ చూసుకుంటున్నా. సో నెక్స్ట్ టైం వస్తే మాత్రం కంపల్సరీ మంచి స్టే చేస్తా గైస్ నెక్స్ట్ టైం వస్తే. సో లిటరలీ చెప్తున్నా కదా, ఇక్కడ మన హైదరాబాద్ వదిలేసి నేను ఇక్కడ వచ్చినా కదా. సో నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. సో ఒక ట్రాఫిక్ ఉన్న లైఫ్ వదిలేసి మంచి పీస్ఫుల్ ఉన్న లైఫ్లో అయితే వచ్చినా అనిపిస్తుంది. సో మళ్ళీ సండే మళ్ళీ బ్యాక్ టు హోమ్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ గుజరాత్ వెళ్తున్నాం. గుజరాత్ నుంచి మళ్ళీ ఉజ్జయిన్ కూడా నేను వెళ్ళాలని ఒక చిన్న డ్రీమ్ ఉంది.
సో ఉజ్జయిని కూడా కవర్ చేస్తున్నాం. సో బాధ ఏమిటంటే ఇక్కడ స్టే చేయలేకపోతున్నా, స్టే చేసి కొంచెం ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నా సరిగ్గా. సో తొందర పాటలో నేను ఏం వీడియో చూస్తున్నా నాకే అర్థమవుతలేదు ఒక్కొక్కసారి. సో ఎంత అయితే నేను వీడియో అయితే కవర్ చేస్తున్నా గైస్. సో లెట్స్ గో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై గైస్.